సేంద్రియ పదార్థాలతో తయారు చేసినటువంటి ఒక పాట్ మిక్స్ని డెవలప్ చేశామండి. 600 మంది రైతుల్ని ఒక గ్రూప్ చేసి ఆవిడ ఈరోజు రైతు సోదరులకి, టెర్రస్ మిద్దె తోటలకి, వారికి అందరికీ నమస్కారం అండి. నా పేరు చావా చంద్రశేఖర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చేసి ఈ రోజున గత 3 రోజుల నుంచి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళా జరుగుతుంది. ఆ నర్సరీ మేళాలో మేము ఒక స్టాల్ పెట్టామండి. ఆ స్టాల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము మన టెర్రస్ గార్డెన్కి కావాల్సినటువంటి ఒక పాట్ మిక్స్ని మనం తయారు చేసి ఒక మంచి ప్రైస్కి అందివ్వాలనే సదుద్దేశంతో ఈరోజు మిద్దె తోటల వాళ్ళు యూరియా కానీ, డిఏపీ కానీ, 999 కానీ ఇట్లాంటివి వాడకుండా ఉండడానికి ఒక మంచి హెల్తీ ఆర్గానిక్ ప్రొడ్యూస్ను తయారు చేసి మీకోసం తీసుకొచ్చాము. దాన్ని ఇక్కడ మేము ఈరోజు ఈ నర్సరీ మేళాలో ప్రదర్శన ఎగ్జిబిట్ ప్రమోట్ చేయడానికి చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఈ ప్రోడక్ట్ సంజీవిని ఫర్ సాయిల్ అండి. ఈ ప్రోడక్ట్లో వచ్చేసి మొత్తం 10 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ 10 ఇంగ్రీడియంట్స్లో మేజర్గా వచ్చి ఇప్పుడు మనం ఏదైతే బయోచార్ అని మాట్లాడుతున్నామో టు ఇంక్రీజ్ ద కార్బన్ పర్సంటేజ్ ఇన్ ద సాయిల్. ఈ కార్బన్ పర్సంటేజ్ని సాయిల్లో పెంచడానికి మా సొంత తోటలో నుంచి తయారు చేసినటువంటి బయోచార్, గ్రౌండ్ నట్, క్యాస్టర్, నీమ్, మహువా, కరోంజీ, కౌడంగ్, సన్ఫ్లవర్, మస్టర్డ్, సెసమి అంటే ఈ 10 రకాల సేంద్రియ పదార్థాలతో తయారు చేసినటువంటి ఒక పాట్ మిక్స్ని డెవలప్ చేశామండి. ఈ పాట్ మిక్స్ని మిద్దె తోటల వాళ్ళకి అందించాలనే సదుద్దేశంతో ఈ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో మేము ఒక స్టాల్ పెట్టాము. ఇప్పుడు వచ్చేసేటప్పటికి మన చిన్న సన్నకారు రైతులకి ఈ వ్యవసాయంలో షార్టేజ్ ఆఫ్ యూరియా గురించి కానీ, రకరకాల సేంద్రియ పద్ధతుల గురించి కానీ, ఈ పురాతన పద్ధతులు అంటే మన తాతలు తండ్రులు చేసిన వ్యవసాయ పద్ధతులని అన్నిటినీ మర్చిపోవడం వల్ల వచ్చిన అనర్థాలు ఇవి తాత్కాలికం. దీన్ని మనం ఏ రకంగా అధిగమించాలి, ఏ రకమైనటువంటి వ్యర్థాలండి, పశు వ్యర్థాలు కావచ్చు, కోళ్ళ వ్యర్థాలు కావచ్చు, మేకల వ్యర్థాలు కావచ్చు, ఇవి భూమికి అందించుకోగలిగి మనం ఆ భూమిలో ఉన్నటువంటి కర్బన శాతాన్ని ఎలా పెంచాలి. కర్బన శాతం పెంచగలిగినప్పుడు సాయిల్ బలంగా ఉన్నప్పుడు అది ఏ మొక్క అయినా సరే, ఈ మొక్క, పూల మొక్క, పండ్ల మొక్క అని కాకుండా ఏ మొక్క అయినా సరే దాని గ్రోత్ కావచ్చు, దాని యొక్క ఫ్రూట్స్ మనకి ప్రాపర్గా అందుతాయి. సో ఇది మన పూర్వకాలం మన పెద్దలు ఎవరైతే చేశారో ఆ పద్ధతిలో ఈ రోజున మనం అగైన్ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక కొత్త కాన్సెప్ట్తోనే మనం వచ్చాము. ఫార్మ్ ప్రాసెసింగ్ కిచెన్ అంటే రైతు వచ్చేసేటప్పుడు ఫార్మింగ్ చేయాలి, ప్రాసెసింగ్ చేయాలి, దాన్ని కిచెన్కి పంపించగలగాలి. దెన్ రైతు సస్టైనబుల్గా నిలబడగలుగుతాడు. అందుకోసమే దాన్ని సాధ్యం చేయటం కోసమే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FPO అనే సిస్టమ్ని తీసుకొచ్చింది. ఎందుకంటే భారతదేశంలో అంతా చిన్న సన్నకారు రైతులే కాబట్టి, ఎందుకంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే విచ్ఛిన్నం అయిపోయిందో ఆ విచ్ఛిన్నం అవడం భూమి భాగాలుగా విడిపోయింది. సో ఆ భాగాలు విడిపోవడంతోనే ఈ చిన్న సన్నకారు రైతులు వచ్చారు. ఇంతకుముందు అందరూ పెద్దవాళ్ళందరూ 30-40 ఎకరాలు అందరూ చేసిన వాళ్ళే. సో ఏ చిన్న సమస్య వచ్చినా కానీ పెద్దవాళ్ళు దానికి సమస్యకు ఒక సొల్యూషన్ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేదు కాబట్టి ఆ పెద్ద దిక్కుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FPO అనే సిస్టమ్ని తీసుకొచ్చింది. కాబట్టి ఆ FPOస్తోని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ కూడా పెట్టిస్తుంది. తప్పకుండా అండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఈ రకంగా ఆలోచన చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము పెద్ద పెద్ద కమ్యూనిటీస్ ఉన్నాయి, కమ్యూనిటీస్ని మనం అప్రోచ్ కావాలి. ఇప్పుడు ఈరోజు నేను పాల్వంచ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చానంటే బేసికల్గా నేను ప్రమోట్ చేసుకోవడానికే వచ్చాను. ఎందుకంటే నా ప్రోడక్ట్లో అంత వర్త్ ఉన్నది. తప్పు లేదు కదా, తప్పకుండా రావాలి. వచ్చినప్పుడే ఇక్కడ హైదరాబాద్లో జనాభా 4 కోట్లు అయితే మిగిలిన తెలంగాణ అంతా 2 కోట్లు. నేను ఇప్పుడు ఆ 2 కోట్ల వ్యాపారం చేయాలా, 4 కోట్ల వ్యాపారం చేయాలా, దట్ ఈస్ టు బి డిసైడెడ్. ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, రైతుకి ఫస్ట్ క్రాప్ అయిపోయింది, సెకండ్ క్రాప్ అయిపోయింది. యాక్చువల్గా మనము 40-50 ఇయర్స్ బ్యాక్ వెళ్తే థర్డ్ క్రాప్ కింద నువ్వులు, పెసలు, పిల్లి పెసలు ఇట్లాంటివి వేసేసి దాన్ని కలిగి దున్నేవాళ్ళు. మరి ఇప్పుడు అది పోయింది కదా, అది పోవడం వల్ల మనం యూరియా మీద డిపెండ్ అయ్యాం కదా. సో పంట అయిపోయిన తర్వాత సాయిల్ని ఎన్రిచ్ చేయడానికి ఏదైతే చేయాలో అది చేయగలగాలి. 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. పెద్ద ఈ రోజున్న కండిషన్లో అసలు ప్రయాసనే కాదండి. నా ప్రోడక్ట్ని ఇక్కడికి తీసుకురావాలి అనే బలమైన సంకల్పంతో దీనిని ఇక్కడ మిద్దె తోటలు ఈ గ్రీన్ని హైదరాబాద్లో ఒక గ్రీన్ రెవల్యూషన్ టెర్రస్ గార్డెన్ అనే పేరు మీద ఏదైతే జరుగుతున్నదో వాళ్ళందరికీ నేను నా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి, చెప్పాలి.
అసలు 300 కిలోమీటర్లు గత 20 సంవత్సరాల క్రితం ప్రయాణం చేయాలంటే ఒక పూటంతా పట్టేది. కానీ ఈరోజు ఏమున్నది 4.5 అవర్స్ మ్యాక్సిమం 4 గంటల సమయంలో మనం 300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చాము, దీనికి స్టాల్కు రెంట్ అన్నారు, బేర్ చేసేసి ఇక్కడికి మనం ఈ స్టాల్ని తీసుకోవడం జరిగింది. ఈ అర్బన్ ఫార్మింగ్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో, మిద్దె తోటలు, టెర్రస్ గార్డెనింగ్, లేకపోతే పెరటి తోటలు అని అంటున్నామో, ఇక్కడ చాలా అవగాహన ఉందండి. ఈరోజు ఇక్కడ నర్సరీలో ఇంతమంది పబ్లిక్ని మనం చూస్తూ ఉంటే లాస్ట్ 3 రోజుల నుంచి, ఈరోజు శనివారం ఆదివారం అంటున్నారు, హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది అంటున్నారు. కానీ ఆల్రెడీ 11 o'clockకే చాలా క్రౌడ్ స్టార్ట్ అయిపోయింది. ఇంత అవేర్నెస్ ఉన్నది అని అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్, అంటే మంచి సైన్, అంటే ఇదొక మంచి ముందు అడుగు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అగైన్ మనము సేంద్రియ పదార్థము అనేటానికి ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, కానీ రిజల్ట్ అబ్నార్మల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ప్రైస్ని బేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడున్న అవగాహన సరిపోకుండా ఇంకా కొంచెం దీని మీద అవేర్నెస్ కావాలి. కానీ డెఫినెట్గా వస్తుంది, అందులో ఏమి డౌటే లేదు, డెఫినెట్గా వస్తుంది. ఆ అవేర్నెస్ ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు రిఫైన్డ్ ఆయిల్స్ మీద ఏదైతే ఉన్నదో కాన్సెప్ట్, ఆ రిఫైన్డ్ ఆయిల్స్ నుంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి ఏ రకంగా అయితే టర్న్ అయ్యారో ద పీపుల్ ఆర్ గెటింగ్ అవేర్డ్. ఈరోజు ఇంతమంది ఇక్కడ అందరూ చూసిపోవడానికి వచ్చేవాళ్ళు, ఇన్ని డబ్బులు టికెట్ పెట్టుకొని వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో లిటరల్గా టెర్రస్ గార్డెనింగ్, పెరటి తోటలు చేసేవాళ్ళు తప్పితే చూసి టైంపాస్ చేసిపోయేవాళ్ళు వెరీ నామినల్. సో అంటే ఇంత అవగాహన ఉన్నది ఇక్కడ. ఈ వ్యవసాయ రంగంలో యువతకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అని అంటే, మనము ఉదాహరణగా యూట్యూబ్ చూసినట్లయితే మన ప్రకృతి వనం ప్రసాద్ రెడ్డి గారు యువత ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే పల్లి చెక్క చేయండి, ఇంట్లోనే రకరకాల ప్రొడక్ట్స్ చేయండి, దాన్ని మార్కెట్ చేయండి అని చెప్పేసి మనకి బోలెడనే సందర్భాల్లో మన యూత్కి ఎంతో మంచి ఇన్స్పిరేషనల్ మాటలు చెప్పారు. అట్లా ఆ పద్ధతిలో నుంచి ఫాలో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యువత అందరికీ కూడా ఈ ఫార్మింగ్ సెక్టార్లో బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. ఒక్క అవకాశం అని కాదు. ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చాలా సందర్భాల్లో చెప్తాను, ఒక్క ఆయిల్ చేస్తే నేను సస్టైన్ కాలేను. ఆయిల్స్ అమ్ముకోవడానికి ఒక రకమైన వ్యాపారం, నేను పికిల్స్ పెట్టాను. ఈ పికిల్స్ ఆయిల్స్ అయిన తర్వాత వచ్చే వ్యర్థాలతోని ఈరోజు పాట్ మిక్స్ చేశాను. అంటే ఏంటి, ఒక్క ప్రోడక్ట్ని పట్టుకుంటే ఎప్పుడూ సస్టైన్ కాలేము. సో దీంట్లో ఏంటి, ఇంత అపారమైన అవకాశం ఉన్నది. ఇప్పుడు నేను ఈ కేక్ బయట వాళ్ళకి అమ్మేశాను, మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకెళ్ళేసి మళ్ళీ దీన్నే పౌడర్ చేసేసి మళ్ళీ దీనిగా ఒక బ్రాండింగ్ పెట్టి దీన్నే ఒక టెస్టింగ్ చేసేసి దిస్ ఈజ్ అమేజింగ్ ప్రోడక్ట్, దీని మీద ఎన్ ఇంత ఉంది, పి ఇంత ఉంది, కే ఇంత ఉంది అని చెప్పేసి నేను చేయలేని పని వాడు చేసేసి వాళ్ళు అమ్మేస్తున్నారు 400 రూపాయలకి. సో అంటే ఇంత డెప్త్గా మనం స్టడీ చేసి స్వతహాగా ఆ జీల్తోని మనం నిలబడాలి, ఈ ఫీల్డ్లో మనం ఉండాలి అనే తపనతో వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా వ్యవసాయ రంగము, వ్యవసాయ అనుబంధ రంగాలలో చాలా అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఈరోజు యువతకి. ఈ సస్టైనబిలిటీ అగ్రికల్చర్ అనే మాట మాట్లాడినప్పుడు సస్టైనబిలిటీలో వరి ఒకటే ప్రధానమైన పంట కాదు, వరి ఒక భాగం, మిర్చి ఒకటే ప్రధానమైన పంట కాదు, మిర్చి ఒక భాగం. ఇంతకుముందు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇంతకుముందు మిర్చి తోట వేస్తే మిర్చిలో ఒక ఆముదం మొక్క ఉండేది, ఒక కంది మొక్క ఉండేది, ఒక బంతి మొక్క ఉండేది. సో ఇప్పుడు ఏమైంది, ఆ ప్లేస్ కూడా వేస్ట్ అవ్వకూడదు అనే ఆలోచనతో ఓన్లీ మిర్చిని ప్రధానం చేసాం. దానివల్ల తెగుళ్ళ ప్రభావం ఎక్కువైంది, దానివల్ల డబ్బులు ఖర్చు ఎక్కువైంది. సో మనము ఈ రకమైనటువంటి సస్టైనబిలిటీ అగ్రికల్చర్ ఏదైతే ఉన్నదో, మన పెద్దవాళ్ళు చాలా సందర్భాల్లో ఎట్లా సస్టైన్ చేయాలి, ఎట్లా ఈ వ్యవసాయాన్ని నిలబెట్టాలి అనేది మనకి చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్తుంది, మన రైతు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఈ సస్టైనబిలిటీ అగ్రికల్చర్లో పౌల్ట్రీ ఫార్మింగ్ కావచ్చు, గోట్ ఫార్మింగ్ కావచ్చు, షీప్ ఫార్మింగ్ కావచ్చు, అంటే ఎన్ని ఉండాలి అనే దానికి ఇవన్నీ ఉంటేనే సస్టైనబిలిటీ. ఈ ఒక్కటే వరి ఆధారితం ఒకదాంతోనే మనం సస్టైన్ అవ్వాలి అని అంటే డెఫినెట్గా అవ్వలేము. ఈ సస్టైనబిలిటీ అగ్రికల్చర్కి వచ్చేటప్పటికి ఈ 10-15 రకాల సైకిల్ ఏదైతే ఉంటుందో, ఈ సైకిల్ అంతా ఉంటేనే దెన్ ఆ రైతు, అంటే ఈరోజు అంత అవకాశం ఉన్నది, అమ్ముకోగలగడానికి రైతుకి అంత మార్కెట్ కూడా ఉంది. హరిత విప్లవం ఒక భాగం, ఖచ్చితంగా హరిత విప్లవం కావాలి. హరిత విప్లవంకు ఉన్నటువంటి ప్రో అండ్ కాన్స్ ఏదైతే ఉంటుందో, అది సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా మనం పబ్లిక్కి, రైతుకి చెప్పగలిగినప్పుడు డెఫినెట్గా ఇది సక్సెసివ్ మేనర్లో వెళ్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా నేను రైతుగా ఒక చిన్న ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ నడుపుతున్నట్లు భాగంగా నేను చాలా విపరీతంగా సైన్స్ను వాడుకుంటాను, అందులో ఏం డౌటే లేదు. ఇప్పుడు ఈ పాట్ మిక్స్ ఏదైతే ఉన్నదో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్కి నేను దీన్ని టెస్ట్ పంపించాను. పెద్ద ఛార్జ్ ఏం తీసుకోలేదు నా దగ్గర వాళ్ళు, వెరీ నామినల్ ఛార్జెస్ దే ఆర్ ఛార్జ్డ్.
అంటే దీన్ని ఎందుకు పంపించాను అని అంటే, నేను నా కస్టమర్కి చెప్పాలి, దీన్ని అమ్మాలి అన్నప్పుడు దీంట్లో ఏమున్నది ఏమి లేదు, మొక్కకు అవసరమైంది ఏంటి, రైతుకు అవసరమైంది ఏంటి, ఇది చెప్పగలిగినప్పుడు నేను మంచిగా అమ్ముకోగలను. సో నేను దీన్ని ఇది ఎక్కడికో బయటికి వెళ్ళలేదు, ఏదో మల్టీనేషనల్ కంపెనీకి వెళ్ళలేదు. ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ మన రాజేంద్ర నగర్లో ఉంది, వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు చక్కగా టెస్ట్ చేసి నామినల్ ఛార్జ్ చేశారు, పెయిడ్. సో దీంట్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఏది ఎంత పర్సెంటేజ్ ఉందనేది రిజల్ట్ ఇచ్చారు. నేను ఇదే కాకుండా నా ఆయిల్స్ నేను ఈ ఆయిల్స్ ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు ఆ ఆయిల్స్ని కూడా ల్యాబ్కి పంపిస్తాను. ఐఐఎంఆర్ ఇన్స్టిట్యూట్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి టెస్ట్ చేయడానికి. కానీ అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మన గవర్నమెంట్. నేను నిన్న ఒక మీటింగ్కి కూడా ఉస్మానియా యూనివర్సిటీ మైక్రోబయాలజికల్ ల్యాబ్ హమీదా బీ గారితో ఆల్మోస్ట్ నాకు 15 నిమిషాల సమయం ఇచ్చి 3 గంటల సేపు నాకు దీని మీద టైం ఇచ్చి మాట్లాడారు. అంటే దీంట్లో అంత విలువైన సబ్జెక్ట్ ఉంది. ఆ రకంగా మనకి భారతదేశంలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో ప్రతి దాని మీద కూడా మనకి అవేర్నెస్ చేయడానికి, మనం వెళ్తే తెలుసుకోవడానికి, కుతూహలంగా వెళ్తే చెప్పగలిగే సైంటిస్టులు బోలెడంతమంది, ఏ సబ్జెక్ట్ అయినా సరే అంత మంచిగా అవైలబుల్ ఉంది. ఇందులో నేను కూడా ఫెయిల్ అయ్యాను. ఈ ప్రాసెసింగ్లో ప్రాసెసింగ్ ఇందులో నేను కూడా లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను. కానీ దాన్ని అధిగమించడం కోసము నేను ఈ ఇయర్ సోలార్ డ్రైయర్కి వెళ్తున్నాను. అగైన్ ఐఎమ్ గోయింగ్ విత్ కోల్డ్ స్టోర్. సో లాస్ట్ ఇయర్ ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. దాదాపు 10 క్వింటాల మిరపకాయలని ఒక రైతుగా ఒక చిన్న ఫుడ్ ఇండస్ట్రీగా పారేయడం జరిగింది. ఎందుకంటే మిరపకాయలు నేను కోల్డ్ స్టోరేజ్లో పెట్టకుండా నేను కన్జ్యూమ్ అయిపోతుందనే ధైర్యంతో బయట ఉంచే లోపల కలర్ ఫేడ్ అయిపోయింది. కలర్ ఫేడ్ అయినప్పుడు నేను మార్కెట్లో అమ్మలేను. సో దీంట్లో ఈ ఫుడ్ ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి మనం ప్రతిదాన్ని పూర్తిగా కూలంకషంగా దాని మీద అవగాహన తెచ్చుకోలేక ఉంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ అట్లని చెప్పేసి అది వ్యాపారంలో ఒక భాగము, ఒక ఎక్స్పీరియన్స్. అది అట్లని చెప్పేసి వ్యాపారం పూర్తిగా ఇంక నేను మూసేయలేను, క్లోజ్ చేయలేం కదా. సో దాన్ని ఏం చేయాలి, మనము ఒక ఎక్స్పీరియన్స్తోని మనం దాన్ని నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ ఏం ప్రాసెస్ చేయాలి. కోల్డ్ స్టోరేజ్ ఒక భాగము, నెక్స్ట్ సోలార్ డ్రైయర్ ఒక భాగము. ఈ కోల్డ్ స్టోరేజెస్ కూడా ఎఫ్పిఓస్కి, ప్రైవేట్ ఇండివిజువల్స్కి కూడా, ఎస్హెచ్జికి కూడా ఈ కోల్డ్ స్టోరేజెస్ కానీ, సోలార్ డ్రైయర్ కానీ టెక్నికల్ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్టు విపరీతంగా ఇస్తుంది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే రైతు చాలా బాగా మనము దీంట్లో సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫామ్ ప్రాసెసింగ్, కిచెన్ వరకు ఫార్మర్ తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా మంచి లాభాలు చూడవచ్చు. ఇందులో ఎంతోమంది ఆదర్శవంతమైన రైతుల్ని మనం చూస్తున్నాము. ఏ రకంగా వాళ్ళు పండించిన పంటని కిచెన్కి అందించేసి ఏ రకంగా దాన్ని డబ్బుగా మార్చగలిగినారు అనేది బోలెడని ఎగ్జాంపుల్స్ మనం ఈరోజు చూస్తున్నాం. మనము ఉడుములకు అరుణ గారు నెల్లూరు దగ్గర ఉలవపాడు దగ్గరలో సోలార్ డ్రైయర్లో మునగ వ్యాపారం చేస్తారు. దాదాపు 600 మంది రైతుల్ని ఒక గ్రూప్ చేసి ఆవిడ ఈరోజు అంటే ఒక సస్టైనబిలిటీ ఒక గ్రూప్ పౌడర్ చేసేసి ఆవిడ గారు అమ్ముతున్నారు. షీ హాస్ బీన్ సస్టైన్డ్, ఒక ఆవిడ. సో ఈ రకమైన ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి బోలెడంతమంది ఉన్నారు. తమిళనాడు నుంచి 600-500 కోట్ల రూపాయల మునగాకు పౌడరు మనకి యూఎస్కి ఈరోజు దుబాయ్కి ఎక్స్పోర్ట్లో ఉంది. ఆవు పేడ అమ్ముతున్నారు దుబాయ్కి, 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్. ఇది నేనేదో చెప్పింది కాదు. డీజీఎఫ్టీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్కి ఆ వెబ్సైట్లోకి వెళ్తే వెబ్సైట్లో ప్రతి వివరం కూడా అవైలబుల్ ఉంది. ఏ మెటీరియల్ ఎంత బయటికి వెళ్తుందని. ఈరోజు మనం యువత ఆవు ప్యాంట్ను పట్టుకునే పరిస్థితి లేదు, వాసన చూసే పరిస్థితి లేదు. మరి 1000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. డెఫినెట్గా అగ్రికల్చర్లో వినూత్నంగా చేస్తేనే సస్టైనబిలిటీ అండి. ఇప్పుడు ఆవు పేడ ఒకటే ఎందుకు అమ్మాలి, దూస్పిక్ చేసి అమ్మొచ్చు. దానిలో ఏది కలపాలో ఎవరో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎక్కడో బోలెడ్ ట్రైనింగ్ సెంటర్స్లో చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచి మనం ఒక ఫార్మ్లో తీసి ధూప్ స్టిక్స్ అమ్ముతున్నారు బోల్డ్ అంతమంది. దాంట్లో నుంచి అగరబత్తీలు చేస్తున్నారు. టెంపుల్స్లో వచ్చే వ్యర్థాలతోనే అగరబత్తీలు చేస్తున్నారు. సో డెఫినెట్గా వినూత్నం కావాల్సిందే. వినూత్నంగా లేకుండా ఉంటే ఈరోజు పెరిగే జనాభాకి అనుకూలంగా ఎప్పుడు ట్రెడిషనల్ కల్చర్లోనే ఉండి ట్రెడిషనల్ వేలోనే ఉంటే డెఫినెట్గా సస్టైనబిలిటీ ఇబ్బందికరంగానే ఉంటుంది. గోమూత్రం ఇప్పుడు మనం ఇదే నర్సరీ మేళాలో చూస్తే గోమూత్రం అమ్ముతున్నారు. అది రిక్వైర్మెంట్. ఇక్కడ టెర్రస్ గార్డెన్ వాళ్ళకి అది రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ని మనము తీసుకురాగలగాలి. ఎందుకంటే వీళ్ళు మన దగ్గరికి రాలేరు కాబట్టి మనం ఇక్కడికి వస్తే మనకి 25,000 మంది జనాభా ఇక్కడ కలుస్తారు. మనం తీసుకెళ్తే ఎంతమంది దగ్గరికి తీసుకెళ్ళగలం? మనం తీసుకెళ్ళలేము ఈ 25,000 మంది దగ్గరికి. సో మనం ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ మంచి ప్లాట్ఫామ్కి ఉంది కాబట్టి ఈ ప్లాట్ఫామ్లో మనం ప్రమోట్ చేసుకోగలిగితే ఎక్సలెంట్. చిన్న సన్నకారు రైతులందరూ ఎఫ్పిఓస్ కానీ సొంతగా ఒక 4 క్లస్టర్స్గా కానీ ఫామ్ అయ్యి
దాని సేంద్రియం కావచ్చు, నాన్ సేంద్రియం కావచ్చు, కానీ గ్రూప్గా ఉన్నప్పుడు డెఫినెట్గా సస్టైనబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లనే యూత్ కూడా 2, 3, 4 చేతనైతే ఒక్కళ్ళు ఏ రకంగా ఉన్నా కానీ వినూతనమైన ఆలోచనలతో ఈరోజు మనం నర్సరీ మేళలో చూస్తే వినూతనమైన ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. దీంట్లో మనకి దగ్గరగా మన ఊళ్ళో ఉండే వస్తువు ఏంటి, దాన్ని మనం ఏ రకంగా డబ్బు కింద మలచాలి అనే ఆలోచనతోని ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ అన్ని చూసిన సందర్భాల్లో బోలెడని ఆలోచనలు వస్తాయి. నాకు కూడా ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. నేను ఇంకా నా దగ్గర ఉన్న వాటితోని, నా ఇండస్ట్రీలో కానీ నా ఫామ్లో ఉన్న వాటితోని నేను ఇంకా ఏ రకమైన కొత్త ప్రొడక్ట్స్ చేయాలి అనే ఆలోచనలతో ఇక్కడ నేను చాలా నేర్చుకోవడం జరిగింది. తెలుగు